తల్లి కొన ఉదురుకోబడింది కదా ఒకరికి పడిందా ఓటు క్లాస్ దీంతో అంగన్వాడీ ఇది రోడ్ మన్నాడు అన్నీ తీసుకుంటారు దానికి మన్నాడు ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా భీమ్ ఇంటర్ ఇచ్చిందా ఇప్పుడు ఇస్తాను వరకు పాస్ అండి 60 అడుగుల అంటే ఉండదు వాళ్ళేం హైడ్ చేసి పెట్టారు ఇక్కడ వచ్చేస్తాయి నీళ్ళు అయింది ఈరోజు నిన్న పైటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు నిన్న ప్రియాంక కాలనీలో ప్రతి ఇంటింటికి తిరిగి మీ సమస్య మా బాధ్యత అనే కార్యక్రమం పైన మేము సర్వే చేయడం జరిగింది. ఆ ఇంటింటి సర్వే భాగంగా ఏ సమస్యలు అయితే తీవ్రంగా ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ప్రియాంక కాలనీలో ముందుగా వాళ్ళు కోరడం ఏమంటే మాకు నీటి సమస్య, రోడ్ల సమస్య, సైడ్ కాలువ సమస్య మాకు ఇబ్బందిగా ఉంది, ఇన్ని వీధి లైట్ల సమస్య, ఇవి కట్టించి కూడా చాలా ఏళ్ళైనా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పోయినా మా సమస్య అయితే ఎవరు తీర్చలేకపోతున్నారు. మీరైనా వచ్చినారు, మీ గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తీర్చవలసింది కానీ వాళ్ళు కూడా మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కోరుతున్నది ఒకటే నీటి సమస్య. మాకు ఒక బోర్ వేసి ఒక మోటార్ బిగించి మాకు మంచినీళ్ళు రానప్పుడు ఉప్పు నీళ్ళైనా కానీ మాకు వచ్చే విధంగా మాకు చేయవలసిందిగా వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా ఎర్రగుంట ఏరియాలోకి వస్తానే ఇక్కడ తీవ్రంగా సమస్యలు చెత్త సమస్య, ఎక్కడ చెత్త వేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. నీటి సమస్య ఇక్కడ కూడా తీవ్రంగా ఉంది, లైట్ల సమస్య ఉంది, సైడ్ కాలువల సమస్య ఉంది. ఈ అన్నిటికంటే ముఖ్యంగా సైడ్ కాలువలు, చెత్త సమస్య,
చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఏదన్నా ఒకసాట ఏళ్ళంటే ఆ ఇంటి వాళ్ళు సమస్యలు తీసుకొస్తున్న వాళ్ళ ఇంట్లో కూడా సమస్యలు కూడా గలాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మా నాయకుడు మా పైటాల శ్రీరామ్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ నెల 31వ తారీఖు గురువారం మా 25వ సచివాలయం దగ్గర గ్రీవెన్సే జరుగుతూ ఉంది. ఈ సమస్యలన్నీ కూడా మా నాయకుడి దగ్గర తీసుకొని పోయి ఆ సమస్యలు తీరుస్తామని కూడా మేము ఇక్కడ వాగ్దానం చేయడం జరిగింది. ఇది చూసేకి చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది, వాళ్ళకు చాలా మాకు సమస్యగా ఉందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇందులో మేమందరము కూడా ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఆ సమస్యలు కూడా మేము బుక్లో కూడా అన్నీ రాసుకోవడం జరిగింది. ఏ సమస్య ఏ కుటుంబానికి ఏ సమస్య చాలా ఇబ్బందిగా ఉందనే దానిపైన కూడా మేము మళ్ళీ అందరం కూర్చొని మా కార్యకర్తల నాయకులు కూర్చొని ఆ సమస్యలు తీసుకొని సపరేట్గా పైటాల శ్రీరామ్ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకుపోతామని కూడా మేము తెలియజేస్తున్నాం.